అమెరికా దేశంలో గొప్ప సేవకుడిని. ఆల్రైట్, నీ పేరు అక్కడ లేదా? అవునయ్యా. మీ ధవళ సింహాసనం దగ్గర వ్యాజ్యం చెప్పుకోవటానికి విన్నవించడానికి వచ్చానయ్యా. ఆల్రైట్, అలాగైతే నా చట్టాల ప్రకారం నీకు న్యాయం తీర్చబడుద్ది. దేవుడు అంటున్నాడు, ఆ మహా వెలుగులో, ఆ గొప్ప వెలుగులోనంట, అద్దరు మెక్కాయ్, నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా? లేదు ప్రభువా. మళ్ళీ కాసేపటికి ఆడాను ప్రభువా. అద్దరు మెక్కాయ్, నీది కానిది ఎప్పుడైనా తీసుకున్నావా? లేదు ప్రభువా. తీసుకున్నాను ప్రభువా. ఎప్పుడైనా దొంగతనం చేసావా? చేయలేదు ప్రభువా. చేశాను ప్రభువా. ఆ గొప్ప వెలుగులో ఆయన దృష్టిలో అబద్ధం కాదు, దొంగతనం కాదు అనుకున్న చిన్న చిన్న విషయాలు అక్కడ ఎంతో తేటగా ప్రకాశిస్తున్నాయంట. అక్కడ గడగడలాడిపోతున్నాడంట. నా చట్టముల ప్రకారము వీన్ని కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకట్లో పడైంది. అప్పుడంట ఆయన ఎముకలన్నీ బయటకు వచ్చేసినట్టు అయిందంట. ఎముకలన్నీ బయటకు వచ్చేస్తున్నాయంట. ఈ వాజ్ షేకింగ్, దద్దరిల్లిపోతున్నాడంట. ఎందుకంటే ఆ ధవళ సింహాసనం నుండి వచ్చిన ఆ తీర్పు కాళ్ళు చేతులు కట్టి చీకట్లో పడైంది. అప్పుడు వెంటనే ఒక మెల్లని స్వరం, తన తల్లి స్వరం కంటే ఎన్నడైనా వినని మాధుర్యమైన స్వరం సింహాసనం దగ్గర నుండి వినపడుతుందంట. తండ్రి, నిజమే, అద్దరు మెక్కాయ్ అబద్ధం ఆడాడు, లేకపోతే దొంగిలించాడు, ఏదో ఇవన్నీ చేశాడు. కానీ తండ్రి, ఈ భూమి మీద హీ స్టూడ్ ఫర్ మీ. అద్దరు మెక్కాయ్ ఈ భూమి మీద నా కొరకు నిలబడ్డాడు తండ్రి. ఇప్పుడు నేను అతని కొరకు నిలబడుతున్నాను. ఆ పాపంలన్నీ నా మీద వేసుకున్నాను. అప్పుడంట ఆయనకి ఎంతో సంతోషం కలిగిందంట. క్రీస్తునందు పిల్లల్ని ముగిస్తున్నాను. దట్ వాట్ ఐ వాంట్ టు డూ, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్. ఈ భూమి మీద, ఈ భూమిని విడిచే వరకు ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ హిమ్. మీరు, నేను, మనమందరం, మనందరి యొక్క గురి అదే, మనందరి యొక్క నిరీక్షణ అదే. క్రీస్తునందు ప్రియులారా, నిశ్చయంగా ఈ భూమి మీద ఇప్పుడు మనం ఆయన కొరకు నిలబడినట్లయితే రేపు ఆయన మన కొరకు నిలబడతాడు. మీరు నమ్ముతున్నారా? నిలబడండి, ఆయన కొరకు నిలబడండి. రేపు ఆయన నా కొరకు నిలబడతాడు. ఎందుకంటే మన నీతిని బట్టి మనం ఎవరం పరలోకం వెళ్ళం. దర్ ఇస్ నో వే. మన నీతి మురికి గుడ్డలని వ్రాయబడింది. మనం వెళ్ళేది ఆయన నీతిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆయన రక్తము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి నీతి వస్త్రం ఇవ్వబడింది. నేను ఎన్నడైనా పరలోకానికి వెళ్ళే నా ఆధిక్యత, నా అతిశయము ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు చిందించిన రక్తము యొక్క ఆధారంపై నేను అక్కడికి వెళతాను. కానీ మరొకటి ఏమీ లేదు. క్రీస్తునందు ప్రియులారా, అదే మన యొక్క నిరీక్షణ, మనందరి నిరీక్షణ ఉన్నది. చూసారా, ప్రభు అంటున్నాడు ఇక్కడ, నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనంలో కూర్చుంటాను. బెన్హైమ్ అన్నాడు, క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్ బట్ ఇట్ ఈజ్ ఎ విక్టరీ. క్యారెక్టర్, గుణశీలము వరము కాదు, అది విజయమై ఉన్నది. అనగా ఇప్పుడు అదే పనిలో ఉన్నాం, ఇప్పుడు అదే గ్రైండింగ్లో ఉన్నాం. క్రీస్తు వంటి గుణశీలం పొందటానికి నరకబడుచు, చెక్కబడుచు, కోయబడుచు, ఆయన వలె మారటంలో క్రీస్తునందు ప్రియులారా ఇప్పుడు అదే పనిలో ఉన్నాం మనం.
నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నా సింహాసనం మీద కూర్చోబెడతాను. ఎవరు నిశ్చయంగా ప్రభు చిత్తం మరోసారి ఇలా గొప్ప అవకాశం ప్రభు ఇస్తారని నేను నమ్ముతున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి,